లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఏదో ఒక తీర్థంలో ఒక ఊర్లో ఒక అమ్మవారి జాతర జరుగుతుంది. జాతరలో ఏం జరిగిందంటే ఒక 2 గ్రూపులు వచ్చేసాయి. 2 గ్రూపుల్లో సరదాగా తెలిసిందే కదా జాతర అంటే జనాలు అటు ఇటు ఉంటూ ఉంటారు. ఆ జాతరలో 2 గ్రూపులు వచ్చాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే చిన్న మామూలు సరదాగా హీరో గొప్ప అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో కొంతమంది ఏం చేశారంటే మా హీరో ఇది, మీ హీరో అదే అని చెప్పేసి నా మాటలో ఆ హీరోని వాళ్ళ హీరోని వీళ్ళు తిట్టడం, వీళ్ళ హీరోని వాళ్ళు తిట్టడం జరిగిన తర్వాత మధ్యలో ఒక కుర్రాడు వచ్చి సడన్గా వచ్చి వేరే వాడి మీద బీర్ సీసాతో తల మీద కొట్టేశాడు. ఇంకొకటి వచ్చి ఒక స్టిక్ లాంటిది తీసుకొచ్చి ఇంకొకటికి చేయి మీద కొట్టేశాడు. వీడికి ఏం బ్లడ్ జరిగింది, బ్లడ్ మొత్తం కారిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీసులు వచ్చి మిగతా టీం అక్కడి నుంచి జంప్ అయిపోయింది. ఆ గొడవ జరగడం వల్ల వీడికి వచ్చింది ఏం లేదు, వాడికి వచ్చింది ఏం లేదు. వీడికి హాస్పిటల్ బిల్లు, ఇంట్లో వాళ్ళకి వీడు చేసిన నిర్వాహకానికి ఇంట్లో వాళ్ళకి శిక్ష, ఎందుకంటే అలాగే అది కట్టాల్సిందే. ఇక్కడ విషయం ఏంటంటే కొట్టుకున్న వీళ్ళు హీరోల కోసం కొట్టుకున్నారు. ఎందుకు అలా కొట్టుకున్నారు అంటే వాళ్ళకి పిచ్చా హీరోయిన్ ఏమైనా ఇస్తారా అంటే హీరోయిన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కష్టపడి ఒక ప్రొడ్యూసరు డబ్బులు ఇచ్చి డైరెక్టర్కి సినిమా తీయమని ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ సినిమా బయటకు వచ్చేసరికి అవుట్పుట్ సరిగ్గా రాకపోద్ది, అవుట్పుట్ సరిగ్గా రాదు. అంత కష్టపడి అన్ని సంవత్సరాలు తీసిన సినిమా అంతా వృధా అయిపోద్ది. 3 గంటల్లో మొత్తం వాళ్ళు తీసి ఒక 6 నెలలు సంవత్సరం సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో కల్లా రివ్యూ వచ్చేది. బాగుంటుంది, లేకపోతే లేదు. ఇదంతా ఫస్ట్ ఎక్కువగా దీని ప్రెజర్ అంతా తీసుకునేది ఎవరంటే ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడు మా హీరో ఉన్నాడంటే మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అలాగా ఫస్ట్ లుక్ పోస్టర్లకి, టీజర్లకి, ట్రైలర్లకి ఆ హీరోలు కానీ ఆ ప్రొడ్యూసర్లు కానీ కూడా అంతలాగా తప్పించిపోరు. వీళ్ళు మాత్రం ప్రతిదీ నెత్తిన పెట్టి చూసుకుంటారు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఆ సినిమాని వాళ్ళు కూడా ప్రమోట్ చేయరు, వీళ్ళంతా ప్రమోట్ చేస్తారు. రెమ్యునరేషన్ తీసుకుని హీరో కూడా మీ సినిమాని అంతలా ప్రమోట్ చేయరు, ఫ్యాన్స్ అలా ప్రమోట్ చేస్తారు. అలాంటిది ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మీరు సినిమా తీసేటప్పుడు మంచి సినిమా ఇవ్వండి, తక్కువ టైంలో తీయండి. అంతేగాని పిచ్చి సినిమాలు తీసి ఏదో నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి కథ వినకుండా పిచ్చి సినిమాలు అన్నీ చేస్తూ ఉంటారు. డైరెక్టర్లు అంతే, డైరెక్టర్లు కూడా సినిమా తీసేటప్పుడు ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్లోనే మీరు ఇన్ని రోజులు సినిమా తీసాను 3-4 సంవత్సరాలు కథ రాసిన అంటారు. కథ రాసినప్పుడు అదే అక్కత్తులో 3 సినిమాలు వచ్చి ఉంటాయి. ఒకసారి వాళ్ళకి డిస్కస్ చేసి ఈ పాయింట్ ఏమైనా ఉందా అని చెప్పేసి చూస్తే ఎవడోడు చెప్తాడు. మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలామంది, చూసిన సినిమాలో మళ్ళీ చేస్తూ ఉంటారు, చూసిన డైలాగ్లో మళ్ళీ ఉంటాయి, పిచ్చి సినిమాలు చేస్తూ ఉంటారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమంది ప్రొడ్యూసర్లకు డబ్బులు ఎక్కువ అవుతాయో తెలియదు, లేకపోతే వాళ్ళు కూడా కథ ఎన్ని రోజు ఏంటో తెలియదు. పిచ్చి సినిమాలు తీస్తారు, సినిమాల్లో పిచ్చి పాటలు పాడతారు. అదంతా పెట్టే బదులు సినిమా అంతా తీసి అంత పాట పెట్టే బదులు జస్ట్ ఏముంది ఒక 5 నిమిషాలు ఏదైనా చిన్న మెసేజ్ పెట్టినా జనాలు చూస్తారండి. అందుకే నా పాటలకు అంత డబ్బులు ఖర్చు పెట్టి బూత్ పాటలు తీసే బదులు ఒక 5 నిమిషాలు ప్రతి సినిమాలో చిన్న కంటెంట్ ఏదైనా జనాలకు ఉపయోగపడేలా చేస్తే ఎవడో ఒకడు చూస్తాడు. ఇప్పుడు 1000 మందిలో నాకు ఇద్దరైనా ఫాలో అవుతారు దాన్ని. మీకోసం ఫ్యాన్స్ అనవసరంగా కొట్టుకొని కటౌట్లు కట్టి బ్యానర్లు పెట్టి థియేటర్లకు ఇన్ని చేసి చూసిన సినిమాని మళ్ళీ చూసి మాది సినిమా ఇట్టు అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి ప్రయోజనం? మీరు తీసి కొన్ని సినిమాలు అంటే అన్ని సినిమాల గురించి చెప్పట్లే. కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, తక్కువ టైంలో మంచి సినిమాలు తక్కువ బడ్జెట్లో క్వాలిటీ అవుట్పుట్లు ఇస్తున్నారు. అలాగని చెప్పి భారీ బడ్జెట్ సినిమాలన్నీ వేస్ట్ అని నేను చెప్పను, కానీ కొన్ని సినిమాల కోసం చెప్తున్నాను. స్పెసిఫిక్గా కొన్ని సినిమాలు ఆ సినిమా చూస్తే అది ఎందుకు తీస్తారో కూడా మనకు తెలియదు. ఫ్యాన్స్ ఎంత బాధపడతారు అటు చెప్పుకోలేక ఇటు ఉండలేక. అలాంటి పిచ్చి సినిమాలు తీయకండి దయచేసి. ఫ్యాన్స్ కూడా ఈ కటౌట్లు బ్యానర్లు ఇవన్నీ పెట్టే బదులు అది మీ హీరో సినిమాలో చేస్తే ఏముంది, ఒక ఫోటో షేర్ చేయండి అంతే. మీ హీరో గొప్ప ఆడి హీరో గొప్ప అని చెప్పేసి గొడవలు ఆడుకొని మీ టైం వేస్ట్ చేసుకొని ఒకటి మాట పెరిగిపోయి బూతు మాటలు అన్నీ పెరిగిపోయే బదులు చక్కగా మీ హీరో పేరు మీద హాస్పిటల్కి వెళ్తే బోల్డ్ మంది అవసరంతో బాధపడుతూ ఉంటారు. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా బోల్డ్ మంది పిల్లలు ఉంటారు. ఒక అనాథాశ్రమంలో మీ హీరో పేరు మీద మీరు పెట్టి బ్యానర్ 10,000 20,000 పెట్టి బ్యానర్లు కొంటారు. దాని బదులు జస్ట్ 10,000 1000 రూపాయలు పెట్టి అనాథాశ్రమంలో పెట్టినా సరే ఒక 20 మంది పిల్లలకి భోజనం వస్తుంది ఒక పూట. మీ హీరో కూడా బాగుంటుంది. అలా చేయాలి. అంతేగాని ఇలా కొట్టేసుకోవడం, హీరోల పేర్లు చెప్పి మీ టైంపాస్ కోసం కొంతమంది స్పెసిఫిక్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అదే టైంపాస్ పని. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఆ అవతల హీరోని తిట్టేయాలి. అదొక రాక్షస ఆనందం అనమాట. అలాంటి ఆనందాలు కోరుకోకుండా మీ హీరో బాగు మీరు కోరుకుంటే
చక్కగా హీరో పేరు మీద ఏదైనా సరే రక్తదానాలు కానీ, రక్తం అవసరం పడలేదబ్బా, మీరు ఖర్చు పెట్టే వేలుల్లో తక్కువలో తక్కువ ఒక 5% అయినా సరే మంచికి ఖర్చు పెడితే బాగుంటుంది. హీరోలైనా అంతే, ఫ్యాన్స్ కోసం మీరు ఏం చేయరు, కానీ మంచి సినిమా తక్కువ టైంలో సంవత్సరానికి 2 సినిమాలో 3 సినిమాలో ఏముందండి, బిగ్ బడ్జెట్ చేస్తే చిన్న బడ్జెట్తో సినిమా చేయండి. ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కొంచెం ఫ్యాన్స్లో దృష్టిలో పెట్టుకొని హీరోలు కూడా మంచి సినిమాలు చేయాలని, డైరెక్టర్లు కూడా వీలైనంత తొందరలో మంచి సినిమాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం.